ఓం శ్రీమాతే నమః. అద్భుతాలకు ఆలవారం మన అలంపురం ఆలయాలు. అలంపురం అనగానే అష్టాదశక్తి పీఠాల్లో 5వ శక్తి వంటి జోగులాంబ అమ్మవారు మనకు జ్ఞప్తికి వస్తారు. మిగతా స్త్రీ దేవతామూర్త పార్వతి అలా ఎన్నో దేవతామూర్త విగ్రహాలు చూస్తాం. అక్కడ కనిపించే ఆ యొక్క విగ్రహాలకు జోగులాంబ అమ్మవారికి చాలా వైవిధ్యభరితంగా చాలా భిన్నంగా ఉంటాయి. మిగతా అమ్మవారు శాంతి స్వరూపులుగా ఉంటారు. ఇక్కడ అమ్మవారు మనకు రౌద్రవీక్షంగా ఉంటుంది. ఈ అమ్మవారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇక్కడ నిజానికి ఈ అమ్మవారు జోగులాంబ విగ్రహంగా నేను మీకు చూపిస్తున్నాను. అమ్మవారి గర్భాలయంలో కలుగుతుందంటే ఆ యొక్క మూల విరాట్ని నేను మీకు చూపించలేను కాబట్టి అమ్మవారు అదే ఆ యొక్క వీళ్ళిద్దరు అమ్మవారి ద్వారపాలికలు. మనం చెప్తాం సారూప్య సాలోప్య అలా అంటే ఈ సారూప్య అదే అవతారంలో ఆకృతిలో అమ్మవారు ఇక్కడ ఉన్నారు మనకు. అయితే అమ్మవారు ఎలా ఉంటుందంటే లంబస్థనే వికృతాక్షి ఘోర రూపం మహాబలాం ప్రేతాసన సమారుణం జోగులాంబాన్ నమామ్యం. లంబస్థనీయం అంటే పెద్ద పెద్ద స్థరాలు కలిగి ఆ యొక్క పాలన అంటే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి సకల ముక్కోటి జీవరాశులను కూడా అమ్మవారు పాలిస్తూ పరిపాలిస్తున్నారు. వికృతాఖ్యం అంటే భయంకరమైన కళ్ళు, ఘోర రూపం చూడడానికి రౌద్ర వీక్షణం, ప్రేత మహాబలం అంటే అమ్మవారు చాలా శక్తివంతమైనారు. ప్రేతాసన సమారుణ చూడండి అమ్మవారు ఎలా కూర్చుంది ఆసనం. మిగతా దేవతామూర్తులేమో వాహనాల మీద లేకుంటే ఆ యొక్క పద్మ మీద కూర్చుంటారు. ఇక్కడ అమ్మవారు ప్రేతాసన సమారుడ. అమ్మవారి శిరస్సు మీద మీరు బాగా గమనించాలి. బల్లి తేలు గుడ్లగూబ కపాలం ఉంటుంది. అమ్మవారి అష్టోత్తరంలో కూడా బల్లి వృచ్చిక గూగాది శిరోలంకార మండితాయన మనమా. ఎందుకు వీటిని అమ్మవారి ఇక్కడ ధరించిందంటే బల్లి అనేది శకునానికి సంకేతం. మన యొక్క శరీర భాగంలో ఎక్కడైతే ఏ భాగంలో ఆ యొక్క బల్లిపాడు పడుతుందో ఆ యొక్క శకునాలు అంటే శుభం కావచ్చు అశుభం కావచ్చు అంటే శకునానికి సంకేతంగా. అదేవిధంగా తేరు అనేది త్యాగానికి ప్రతీకంగా చెప్పుకోవచ్చు. మీరు బాగా గమనించాలి. తేరు ఎప్పుడైతే తన యొక్క పిల్లలను ఇక్కడ మనం గమనించే విషయం అంటే తేలు ఒకేసారి 80 నుంచి 100 దాకా పిల్లలను పెడుతుంది. వాటి వీపు పైన వేసుకొని వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క పిల్లలు తేలు వాడికి జన్మ ఇచ్చిందో అవి విపరీతమైన ఆకలి మీద ఉంటాయట. ఆకలి మీద ఏం చేస్తాయంటే చివరికి అది ఆ యొక్క తల్లి శరీరాన్ని మొత్తం కూడా తినేస్తాయి. అంటే కనీసం తల్లి యొక్క రూపాన్ని చూడకుండా అంటే తల్లి ఎప్పుడైతే వాడికి ఆ యొక్క శిశువులకు జన్మనిస్తుందో త్యాగానికి ప్రతీకత. అంటే వాళ్ళకి జన్మనిచ్చే ఆ యొక్క త్యాగానికి ప్రతీకత. అంటే ఇక్కడేమో శకునానికి సంకేతం, ఇక్కడేమో త్యాగానికి ప్రతీకత. ఇక చూస్తేనేమో గుడ్లగుబ ఇది లక్ష్మీదేవికి వాహనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కపాలము ఇది ఒక తంత్రశక్తి మనం ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారిని వీక్షించడం వల్ల జనాకర్షణ రూపాకర్షణ ధనాకర్షణతో పాటుగా ఆ యొక్క దృష్టి సంబంధించి ఆ యొక్క నరదృష్టి అని చెప్తాం కదా, ఆ యొక్క దృష్టికి సంబంధించి ఇలాంటి దోషాలను కూడా తొలగించేట ఆ యొక్క మహాశక్తి జోగులాంబ అమ్మవారు. కాబట్టి మీరంతా కూడా ఇలాంటి మన ఈ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా ఉన్న ఈ జోగులాంబ ఆలయాన్ని అందరూ కూడా వీక్షించాలి, దర్శించాలి, తరించాలి. ఓం శ్రీమాత్రే నమః.